పాపుల కోసం ప్రాణం పెట్టుటకై ఆయన తన వంశంని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొదటి స్త్రీ పేరే తామారు. తామారుని గురించి ఎవరు కూడా తప్పుగా అనుకోవడానికి వీలు లేదు. తామారు ఎంతో నీతిమంతురాలు. తామారు ఈమె జీవితం ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడాలని ఈ సాయంకాల సమయంలో ఆశపడుతూ ఉన్నాడు. ఆదికాండము 38వ అధ్యాయము. ఆ కాలమందు యూదా తన సహోదరుని విడిచి హీరా అను ఒక అదులమీయుని యొద్ద ఉనుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనిన వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వినికినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరోనుకు తామారు అను ఒక దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుని ఏరా యోహాను దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకున్నట్లు తన రెత్తెస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని మీద చంపెను. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలనే చనిపోవుననెను అనుకొని, నా కుమారుని షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఏట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారితో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తర్వాత షూయు కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదులామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిన్నాతునకు తన గొర్రె బొచ్చును కత్తిరించి వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు తిన్నాతునకు వెలుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఏ వడకున్నట చూచి తన వైద్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిన్నాతునకు పోవు మార్గములో నుండి ఏనాయును ద్వారమును కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదనని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన నాకేమి ఇచ్చుదో అని అడిగాను. అందుకు అతడు, నేను మందులో నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనాను కొదవ పెట్టినడలా సరే అని చెప్పాను. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదవ పెట్టని అడిగినప్పుడు ఆమె, నీ ముద్ర యుద్ధాన్ని దారమును నీ చేతి కర్రయ్యను చెప్పెను. అతడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వల్ల గర్భవతి ఆయను. అప్పుడు ఆయన లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైద్య వస్త్రములను వేసుకొనెను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆమె కుడువ పుచ్చుకొనుటకు తన స్నేహితులకు ఉద్దులామీను చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతని కనపడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయుని వద్ద నుండి ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు, ఇక్కడ వేశ్య ఎవతైను లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోట మనుషులు ఇక్కడికి వేశ్య ఎవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసిందేమరో ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపి తిని ఆమెని కనబడలేదా? నేను రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినది యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పెను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలనే నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరితో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుని షేలా ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పటికీ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భము నుండి
ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రస్థాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె నీవలే భేదించుకొని వచ్చితివనెను. అందుకు చేత అతనికి పేరాసు అను పేరు పెట్టబడెను. తర్వాత అతని చేతికి తొగరుగుల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరాహు అని పేరు పెట్టబడెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో ఈ రీతిగా నేను స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు నీ దాసు నిలబడి వాక్య ప్రసంగిస్తుండగా నీవే మాట్లాడండి, నీ దాసుని మరుగుపరచండి. తామారు గురించి ప్రభువా మేమేం నేర్చుకోవాలో మాకు మీరే బయలుపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ పేరు ఏం పేరు? తామారు. తామారు గురించి పరిశుద్ధ గ్రంథంలో కేవలం 3 చోట్ల రాస్తుంది. మొదటిది వచ్చేసి ఆదికాండం 38, రెండవది వచ్చేసి ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి గమనించినట్లయితే, ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందువు గాక. యెహోవా ఈ యవ్వనురాలు వలె నీవు దయచేయు సంతానము నీ కుటుంబమునకు తామారు యూదాకు కనిన పేరాసు కుటుంబం వలె నుండును గాక అనేరి. అది ఒక చోట. చివరిగా ఈమె గురించి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యూదా తామారునందు పేరాసును జరాహును కనెను, పేరాసు ఎస్రామును కనెను. ఈ యొక్క స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు రాస్తుంది. హల్లెలూయా. ఇంకా మీ బైబిల్కి వచ్చే పక్కన పెట్టండి, నా వైపు చూడండి శ్రద్ధగా. తామారు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు రాస్తుంది. మొదటిది వచ్చేసి ఆదికాండము 38వ అధ్యాయంలో రాస్తుంది. రెండవది ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. చివరిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అసలు తామారు అంటే అర్థం ఏంది తెలుసా ఎవరికైనా? తామారు అంటే అర్థం ఎవరికైనా ఐడియా తెలుసా? ఎవరికైనా తెలియదు. తామారు అంటే అర్థం ఏంటంటే ఖర్జూరపు వృక్షం. ఏంటి అర్థము? తామారు అంటే అర్థం ఏంది? ఖర్జూరపు వృక్షం. ఖర్జూరపు కాయలు ఎట్లుంటాయి? పుల్లగా ఉంటాయా? ఎట్లుంటాయి? తీయగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. కానీ తామారు జీవితం మాత్రం మధురంగా లేదు, తీయగా లేదు. చేదు అనుభవాలతో తన జీవితం కొనసాగిస్తూ ఉంది. ఆమె జీవితం అంతా కూడా మధురంగా లేదు. కానీ దేవుడు ఆమె జీవితాన్ని చేదు అనుభవాల నుంచి చివరికి దేవుడు ఆమె జీవితాన్ని మార్చేస్తాడు. ఇందన మనం చదివినట్టుగా ఆ అధ్యాయం మొత్తం మనం చదివితే మనకు దేవుడు ఎట్లా మార్చాడో, ఏ రీతిగా ఆమె స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్లాడో మనం గమనిస్తూ వచ్చాం. అసలు ఈ యూదా ఎవరు అంటే లేయా కుమారుడైన 4వ వారు. ఎవరు కుమారుడు? యూదా, లేయా కుమారుడు. లేయా ఏం పేరు? ఆమె పేరు లేయా. లేయా 4వ కుమారుని పేరు ఏం పేరు? యూదా. ఏం పేరు? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాంచి చెప్దాం. అసలు ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? తామారు గురించి చెప్పుకుంటున్నాం. తామారు గురించి బైబిల్ ఎన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు రాస్తుంది. తామారు అంటే అర్థం ఏంది? ఖర్జూరపు వృక్షం. ఖర్జూరపు తీయగా ఉంటుంది, కానీ ఈమె జీవితం మాత్రం తీయగా మధురముగా లేనే లేదు. ఇది నాకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూదా గురించి మనము చూసుకోవాలి. యూదా ఎవరి కుమారుడు?
లేయా కుమారుడు. లేయా కుమారుడు. ఎన్నో కుమారుడు అంటే 4వ కుమారుడు. హల్లెలూయా. ఈ యూదా ఒక కోడలే తామారు. ఎవరి కోడలు? యూదా కోడలే తామారు. ఇప్పుడు అసలు ఈ యూదా ఆమెను ఎందుకు ఆమె కోడలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎవరికి ఇచ్చాడు? తామారు జీవితం ఏమైపోయింది? అదంతా కూడా ఇప్పుడు మనం చూసుకుంటా పోదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుచున్నప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందుకూడదు, వాని కుమారుని నీ కుమార్తెను నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక నిబంధన పెట్టినాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. అంటే యూదాకు దేవుడు ఒక నియమం పెట్టాడు. యూదా ఇశ్రాయేలు వాడే. ఎవరు? యూదా ఎవరికి చెందినవాడు? ఇశ్రాయేలుకు చెందినవాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఏంటంటే ఇశ్రాయేలీలు కానానీయులను పెళ్లి చేసుకోకూడదు. ఎవరిని చేసుకోకూడదు? కానానీయులను ఇశ్రాయేలీలు పెళ్లి చేసుకోవద్దు. కానీ యూదా దేవుని మాటను అతిక్రమించి, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు మనం చూసాం. మీద ఆదికాండం 38వ అధ్యాయం చూసాం. షూయా 2వ వచనం, 32వ వచనం. షూయా అను ఒక కానానీయుని కుమార్తెని యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అంటే ఇప్పుడు కానానీయురాలైన స్త్రీని ఎవరు పెళ్లి చేసుకున్నారు? యూదా పెళ్లి చేసుకున్నాడు. ఆ కానానీయురాలైన స్త్రీ పేరు ఏం పేరు? 38 2వ వచనం చూడండి. షూయా. ఏం పేరు? చెప్పనాతో పాటు షూయా. యూదా భార్య పేరు ఏం పేరు? షూయా. యూదా కోడల పేరు ఏం పేరు? తామారు. యూదా భార్య పేరు షూయా. బాగా గుర్తుపెట్టుకోండి. యూదా ఏ వంశానికి చెందినవాడు? ఇశ్రాయేలుకు చెందినవాడు. షూయా ఎవరికి చెందింది? కానానీయులకు చెందినది. దేవుడు ఏమని ఆజ్ఞ పెట్టినాడు? ఇశ్రాయేలీలు కానానీయులను పెళ్లి చేసుకోకూడదు. బాగా వినాలా. ఎవరిని పెళ్లి చేసుకోకూడదు? కానీ యూదా ఆమె అందము చూసి, ఆమె పైన ఆకారం చూసి ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరినాడు. బాగైంది, పెళ్లి చేసుకున్నారు. వారికి 3 కొడుకులు పుట్టినారు. ఎంతమంది? 3 కొడుకులు పుట్టినారు. ఆ 3 కొడుకుల పేరు ఏరు, ఓనాను, షేలా. చాలా కష్టంగా ఉంటాయి పేర్లు, బాగా వినండి. మొదటోని పేరు ఏరు. ఉదాహరణకి ఏరు గుర్తుపెట్టుకోండి. ఏరు మొదటోని పేరు ఏరు. రెండవ వాని పేరు ఓనాను. మూడవ వాని పేరు షెలా. ఏం పేరు? షెలా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫస్ట్ కాని చూద్దాం. యూదా ఏ వంశానికి చెందినవాడు? ఇశ్రాయేలుకు చెందినవాడు. షూయా ఏ వంశానికి చెందింది? కానానీయురాలు. దేవుడు ఏమని ఆజ్ఞ పెట్టినాడు? ఇశ్రాయేలీలు కానానీయులను పెళ్లి చేసుకోకూడదని పెట్టినాడు. కానీ యూదా దేవుని ఆజ్ఞని వ్యతిరేకించి కానానీయులైన స్త్రీని పెళ్లి చేసుకొని ఎంతమందిని కన్నాడు? 3 కన్నాడు. ఒకని పేరు ఏం పేరు? మొదటి పేరు ఏరు. రెండవ వాని పేరు ఏం పేరు? ఓనాను. మూడవ వాని పేరు షెలా. వీరు బాగా పెద్దవాడై, ఏరు పెద్దవాడై ఉంటాడు. మొదటి కొడుకు పెద్దోడైనాడు. పెద్దోడైతే వానికి ఇప్పుడు ఏం చేయాలా?
ఏం చేయాలి? వానికి ఇప్పుడు పెళ్లి చేయాలి కాబట్టి యూదా యొక్క మొదటి కుమారునికి తామారునిచ్చి వివాహం చేస్తాడు. తామారునిచ్చి వివాహం చేసినప్పుడు దేవుని దృష్టికి ఏరు చెడ్డవాడు అన్నమాట, చెడ్డవాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఏరుని చంపేస్తాడు. ఏం చేస్తాడు? ఏరుని చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు? దేవుని దృష్టికి చెడ్డవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుని దృష్టికి చెడ్డవాడైనందున ఏరుని యెహోవా అయిన దేవుడు చంపించాడు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? తామారు విధవరాలైంది. హల్లెలూయా. విధవరాలైతానే యూదాకి తామారు మామకి ఏమనిపించిందంటే, ఒరే పెద్దోడు ఉన్న పొలంగా చచ్చిపోయినాడు పెద్దోడు, నువ్వన్నా తమ్మునిగా ఓనాను పోయి మరిది ధర్మము చేసి మీ అన్న సంతానము లేక చనిపోయినాడు, వానికి సంతానము నీవు పుట్టించు, నువ్వు పో అని కోడల దగ్గరికి ఎవరిని పంపించినాడు? రెండో కొడుకును పంపించినాడు. రెండో కొడుకు పేరేం పేరు? ఓనాను తన మనసులో అనుకున్నాడు, అసలు మా అన్న సంతానం నేనెట్ట పుట్టిగలుగుతా, మా అన్న సంతానాన్ని నేనెట్ట పుట్టించగలుగుతా అని వాడు మనసులో భావించాడు. అది దేవుని దృష్టికి వ్యతిరేకమైనది కాబట్టి దేవుడు ఓనాను కూడా చంపేసినాడు. మా వినాల, యూదా రెండో కుమారుని పేరు ఓనాను. తండ్రి ఏం చెప్పినాడు వానికి? ఒరే మరిదిగా నీ ధర్మము చేయి, నీ అన్నకు సంతానము లేదు, నువ్వన్నా పోయి సంతానం పుట్టించి మీ అన్న సంతతిగా మీ అన్నకు ఒక వంశము నువ్వు ఏర్పాటు చేయరా అంటే వీడేమన్నాడు? నాయన మాట వినుకోకుండా, దేవుని మాట వినుకోకుండా వ్యతిరేకముగా ఎట్టయితుంది, మా అన్న సంతానం నేనెట్ట పుట్టిగలుగుతా, నా వల్ల ఎట్టుతుందని వ్యతిరేకంగా మాట్లాడినాడు. దేవుని దృష్టికి వాడు కూడా చెడ్డవాడైనాడు, చనిపోయినాడు. కానీ మీకు కొన్ని డౌట్లు వస్తాయి, నేను లాస్ట్లో చెప్తా. నాకు తెలిసి ఈ పాటికి డౌట్లు వస్తుంటాయి. మరిదిని పెళ్లి చేసుకోవడం ఏంది, మరిదితో సంసారం చేయడం ఏంది, మరిదితో పిల్లలు కలడం ఏంది, ఆమె ఏమన్నా వేసేనా, ఇవన్నీ మీకు డౌట్లు వచ్చింటాయి. ఈ పాటికే మైండ్లో ఎలిగింటాయి. లాస్ట్లో చెప్తాం మీకు అవన్నీ. మీరు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ వింటారండి. అందుకే మైండ్ ఆడబెట్టుకోమని చెప్పినా, మైండ్ నిన్నే పెట్టుకోండి, ఎక్కడికి పోవద్దు. స్టోరీ అయిపోయేంత వరకు బాగా వినండి. తర్వాత రెండో కొడుకు ఇప్పుడు ఏమైపోయినాడు? చనిపోయినాడు. రెండో కొడుకు చనిపోగానే అప్పుడు యూదా తెలివిగా ఆలోచన చేస్తాడు. ఓయమ్మ, ఇద్దరు కొడుకులు చచ్చిపోయినారే, ఈమెను ఇప్పుడు నాకు ఉండేది చిన్నోడు ఒక్కగానొక కొడుకు షేలా ఒక్కడే ఉన్నాడు, ఎట్టో కొట్ట ఈ తామారును వదిలించుకోవాలా అని ప్లాన్ చేసి, ఏమ్మా తామారు, మీ నాన్నగారి ఇంటికి పో, నువ్వు షేలా పెద్దోడైనప్పుడు, షేలా ఇప్పుడు చిన్నోడమ్మా, షేలా చిన్నపిల్లోడు, వాడు పెద్ద అయినాక ఖచ్చితంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, అంతవరకు మీ నాయన ఇంటికి అడిగిపోయి ఉండిపోమ్మా అని పంపించేసినాడు. ఆమె కూడా మామ చెప్పిన మాట విని ఆ రీతిగా వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజుల కాలం తర్వాత యూదా భార్య చచ్చిపోయింది. యూదా భార్య పేరు ఏం పేరు? మర్చిపోయినారు అప్పుడే. షూయా. యూదా భార్య పేరు ఏం పేరు? షూయా కొద్ది కాలానికి చచ్చిపోయింది. చచ్చిపోతానే భర్తకు బాధ ఉంటుందా? భార్య చచ్చిపోతే బాధ ఉంటుంది. యూదా కూడా అలాగే బాధపడి కొద్ది రోజులకి ఆ బాధకు నివారణ మర్చిపోయినాడు. భార్య చచ్చిపోయినట్టుగా మర్చిపోయినాడు. మళ్ళా మామూలుగా ముందు ఎట్లున్నాడో అట్లాగే జీవించాడు. ఒక రోజున యూదా తన స్నేహితుడైన హేరోనుతో తిమ్నాతుకు అనే ఊరికి పోతాడు. ఎందుకు పోతాడు ఆయన అని అడగొచ్చు. ఈ యూదాకి చాలా గొర్రెలు మేకపిల్లలు ఉన్నాయి. ఆ కాలంలో ఒక వ్యాపారం చేసేవారు. గొర్రె బొచ్చుని మొత్తం తీసేసి ఆ గొర్రె బొచ్చుని అమ్ముకొని బతికేవాళ్ళు ఆ కాలంలో. అట్లా యూదా కూడా తన మందులో చాలా గొర్రెలన్నీ బొచ్చుని మేపి ఆ బొచ్చునంతా అమ్ముకోవాలని తిమ్నాతుకు తీసుకొని పోతాడు. బాగా వినాలి, తిమ్నాతుకు తీసుకొని పోతాడు.
తీసుకొని పోయినప్పుడు తిమ్నాతు దగ్గర నుంచి అక్కడ పోయి తిమ్నాతులో ఆ బొచ్చును అమ్మేస్తాడు. బొచ్చును అమ్మేయగానే ఆ విషయము కోడలకు తెలిసింది. మా మామయ్య ఇక్కడికి వచ్చినాడు, మా మామయ్య ఇక్కడికి వచ్చినాడు అని తెలుసుకొని మనసులో ఏమనుకునిందంటే, మా మామయ్య నాతో మోసం అన్నాడు, మూడో కొడుకు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు, చేయలేదు, వాడేమో పెద్దవాడు అయిపోయినాడు అని ఆలోచన చేసి తన విధవరాలు తెల్ల వస్త్రాలు తీసివేసి ముసుగేసుకొని శరీరం అంతా కప్పుకొని ఎక్కడికి వచ్చి కూర్చుందంట ఆమె. చూడన్నమాట, మార్గంలో పనాయి ద్వారము దగ్గర కూర్చునేదని ఉంది. పనాయి ద్వారము దగ్గర ఆమె కూర్చొని ఉంది. ఈ తిమ్నాతు నుంచి యూదా గొర్రె బొచ్చును అమ్ముకున్నాడు. అమ్ముకొని తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈమె ఒక మూలను కూర్చొని ఉంది. ఆమెను చూసి యూదా మోజు అన్నాడు. కోడలని తెలియదు, ఎందుకు ముసుగేసుకొని ఉంది, పైనంత శరీరం అంతా కప్పేసుకొని ఉంది. కోడలని తెలియక ఆమె దగ్గరికి పోయి నాతో వస్తావా అని అడుగుతాడు. అంటే నువ్వు పచ్చిగా చెప్పలేను కానీ మీరే అర్థం చేసుకోండి. నాతో వస్తావా అని అన్నాడు. అంటే ఏమనింది, మనసులో ఆలోచన చేసింది. మనసులో ఆలోచన చేసుకుని తెలివిగా వస్తాను అని పోయింది. పోగానే అక్కడ వానితో బేరం ఆడింది. ఏమనంటే యూదాతో, సొంత మామయ్య కదా కానీ చెప్పలే, నేను నీ కోడలని చెప్పలే, ఆమెకు ఏం తెలియదు, ఇద్దరికి ఏం సంబంధం లేకుండా ఉన్నారు. అప్పుడు ఈ కోడలు నేను నీతో చేయాలంటే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగింది. అప్పుడు యూదా అన్నాడు, నా మందలో శ్రేష్టమైన మేకపిల్లను నీకు పంపిస్తా అన్నాడు. ఏం పంపిస్తా అన్నాడు? మేకపిల్లను పంపిస్తా అన్నాడు. అప్పుడు నన్ను పంపిస్తావో పంపివో ఎవరికి తెలుసు, ఇదో నీ మెడలో ఉన్నటువంటి ముద్ర, అప్పట్లో ముద్రలు వేసుకునేవారు అనమాట. ముద్రలు దానికి ఉండే దారం ఉంటాయి, అది ఆ ముద్ర నాకు ఇచ్చేయి, నీ చేతి కర్రె నాకు ఇచ్చేయి, అవి కొలవ పెట్టు, నీ పని కానించుకుని వెళ్ళిపో, నువ్వు నాకు మేకపిల్లను పంపి అప్పుడు నీ వస్తువులు మళ్ళా నువ్వు తీసుకొని పో అని చెప్పింది. సరే అని వారిద్దరు సంతోషంగా గడిపేసినారు, వెళ్ళిపోయినారు. ఎవరు కొద్ది వాళ్ళు అయిపోయినారు, డివైడ్ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత మేకపిల్లను తన స్నేహితుడైనటువంటి హీరోనుతో పంపించాడు. పంపించగానే ఆ హీరోను మొత్తం వెతికి ఇక్కడ ఇంతకుముందు మేము వచ్చినాము, ఈడ ఒక అమ్మాయి వేశ్య ఉండాలి కదా, ఆ వేశ్య ఇక్కడ లేదే అంటే, అసలు ఇక్కడ వేశ్యలే ఉండరు నాయన, ఎవరు నీకు చెప్పింది, ఈడ వేశ్యలు ఎవరు ఉండరు అని అరిచినారంట. అరిచినప్పుడు మళ్ళా ఈ మేకపిల్లని ఎత్తుకొని వచ్చి యూదా కాడికి వచ్చి చెప్పినాడంట, యూదా అసలు అక్కడ వేశ్యలు ఎవరు ఉండరంట, ఎవరో మనల్ని అపహాసం చేసినారు, నీ కర్ర, నీ ముద్ర, నీ దారము మన దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు చేసేసినారంటే యూదా అన్నాడంట, సరే పోతే పోనీలే అని అన్నాడంట. కొద్ది కాలం తర్వాత 3 నెలల తర్వాత తామారు గర్భవతి అయింది. ఎట్లయింది అని ఇంకా మీకు అర్థమైపోయింది. ఎట్లయింది? వాళ్ళ మామతోనే అయిపోయింది. గర్భవతి అయిపోయింది. ఆ విషయము ఆడ ఈడబడి యూదా చెవును పడింది. యూదా చెవును పడగానే ఈ హీరోను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నీ కోడలు తామారు జారత్వము చేసి గర్భవతి ఆయను అన్నాడు. ఏం చేసి? జారత్వము చేసి నీ కోడలు గర్భవతి అయింది యూదా అన్నప్పుడు యూదా కోపముతో ఆమెను తీసుకొని రండి, ఆమెను కాల్చి వేస్తా అన్నాడంట. ఏం చేస్తా అన్నాడంట? కాల్చి వేస్తా అన్నాడంట. సరే అని ఆమెను అందరూ పట్టుకొని ఈడ్చుకొని వచ్చినారు. యూదా ముందు నిలబెట్టినారు. చుట్టూ జనాలందరూ ఉన్నారు. తామారు ఒకటే ఒక పని చేసింది. ఆమె దగ్గర ఏమేమి ఉన్నాయి? కర్ర, ముద్రకు సంబంధించిన దారం. ఇదిగోండి, ఇదో ఈ ముద్ర, దారము, కర్ర, ఇవి ఎవరివో వారే నా గర్భానికి కారకులు అనిందంట. హల్లెలూయా. ఇప్పుడు యూదా ఇప్పుడు ఏమైపోయింది? కోపం అంతా ఏమైపోయింది యూదాది? అవన్నీ నావే. నా 3వ కుమారుడు షేలాను నేను ఇస్తానని చెప్పాను, కానీ ఇవ్వలేదు. ఈమె నాకంటే నీతిమంతురాలు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాకంటే ఈమె నీతిమంతురాలు అంటే ఇంతవరకు మనకేం డౌట్ వచ్చింది? ఈమె వేశ్యేమో,
ఏమో తప్పుడుదేమో, ఏంది తమ్మునితో చేస్తుంది, మామయ్యతో సంసారం చేసింది, ఏమో తప్పుడుదేమో అని మనం అనుకున్నాం. కానీ మామ ఏమంటున్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు అన్నాడు. సరే, ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, మీ డౌట్ నేను తీరుస్తా. ఇప్పుడు మీ ఉదాహరణకి అసలు పెళ్ళైతానే భర్తతోనే కదా నాయన సంసారం చేయాల్సింది, మామయ్యతో మర్దితో ఇటు తప్పు చేయడం తప్పు కదా అని మీ మనసుకు రావచ్చు. కానీ బాగా శ్రద్ధగా వినండి. ఈ యొక్క కథ జరిగినప్పటికీ దేవుడు 10 ఆజ్ఞ లీల. ఏమాజ్ఞ లీల? 10 ఆజ్ఞ లీల. మోషే కంటే 400 సంవత్సరాల క్రితం ఈ కథ జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం? 400 సంవత్సరాల క్రితం ఈ కథ జరిగింది. అప్పుడు ఆజ్ఞలు ఉన్నాయా? లేవు. అప్పుడు ఆజ్ఞలు లేవు. కానీ అప్పుడు దేవుడే మాట్లాడేవాడు, దేవుడు చెప్పాడు. అందుకే కదా ఇప్పుడు ఏరును ఎవరు చంపారు? దేవుడే చంపాడు. ఓనాను ఎవరు చంపాడు? దేవుడే చంపాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా వారిని దేవుడు చంపేసినాడు. కానీ తామారును దేవుడు ఎప్పటికీ చంపల. ఎందుకంటే తామారు యొక్క పేరు అర్థం ఖర్జూరపు వృక్షం. ఖర్జూరం ఏ రీతిగా తీయగా ఉంటుందో, కానీ తామారు జీవితం అంతా కూడా మలుపులు తిరిగి లాస్ట్కి దేవుడు ఆమె జీవితాన్ని తీపిగా మార్చినాడు. అప్పుడు దాని తర్వాత యూదా ఎప్పటికీ కూడా ఇంకా ఆమెతో సంసారం చేయలేదంట. బాగా వినాల. ఆ రోజున అందరి ముందర ఒప్పుకున్నాడు కదా, ఈ తప్పు చేసింది నేనే, నా వలన ఇది జరిగింది, ఆమె నాకంటే నీతిమంతురాలు అని అన్నాడు కదా. ఉదాహరణకు చెప్తున్నా, ఒకవేళ లోక సంబంధమైన వారైతే గిన అవకాశం వదులుకుంటారా? ఇంకా భార్యతో పాటే ఇంకా రామ్మా, నువ్వు నా భార్యవే, నాతో సంసారం చేయి, నాతో ఉండు అని అంటారు. కానీ యూదా ఎన్నటికీ ఆమెతో సంసారం చేయలేదంట. హల్లెలూయా. అంటే హృదయములో కోడలు అనే స్వభావం అలాగే ఉంది. తెలియక తప్పు చేశాడు యూదా. తెలిసి చేసినాడా? కోడలతోని చేయలే. ముసుగేసుకొని ఉంది, శరీరం అంతా కప్పేసుకొని ఉంది. తెలియక తప్పు చేశాడు. తన తప్పుని నలుగురు మధ్యలో ఒప్పుకున్నాడు. ఇంకెప్పటికీ ఆమెతో సంసారం చేయలే. ఆమె గర్భవతి అయిందని చెప్పినా కదా, ఆమె ప్రసవ విషయంలో కూడా యూదా సహాయం చేసినాడు. యూదా సహాయం చేసి ఆమెకి ఎంతమంది పుట్టినారంట? కవల పిల్లలు పుట్టినారంట. హల్లెలూయా. ఎవరు పుట్టినారంట? గర్భమే లేని వారికి ఆమెకి ఏమి ఇచ్చినాడు దేవుడు? కవల పిల్లలు ఇచ్చినాడు. హల్లెలూయా. దాని తర్వాత కవల పిల్లలు పుట్టినప్పుడు కవల పిల్లలు కూడా కడుపులో ఇద్దరు గొడవ. మొదటగా ఒకడు చెయ్యి బయట పెట్టినాడంట. చెయ్యి పెట్టగానే వీడే ముందు వచ్చేదని చెప్పి అప్పట్లో డాక్టర్లు చేతికి ఒక తాడు కట్టినారంట. సడన్గా లోపలుండే పెరేసు ఈ జరాహును తిప్పేసి వాని చెయ్యిని లోపల లాగేసి పెరాసు బయటకు వచ్చినాడంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇద్దరు గర్భంలో ఉంటే ముందు ఒకని చెయ్యి బయటకు వచ్చింది. కానీ మళ్ళా ఈ లోపలుండే వాడు ఏం చేసినాడు? నేను ముందు పోవాలని చెప్పి వాని వెనక్కి లాగి వీడు ముందుకు పడినాడు. అతని పేరే పెరాసు. అసలు తామారు జీవితాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే చూడండి ఒక మాట, మత్తయి సువార్త 1:3 ఇందన మనం చదివినట్టుగా ఎవనికి అన్నాడంటే పెరాసు ఎస్రోమును కనేను. పెరాసు వంశములో నుంచే దేవుడి లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తామారు ఒకవేళ యూదాతో సంసారం చేయకపోయి ఉంటే, ఒకవేళ తామారు ఆ పని చేయకపోయి ఉంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేవాడు కాదు. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైందా బాగా? ఇప్పుడు కథ యేసు ప్రభు పుట్టడానికి ఎంతమందిని వాడుకున్నాడు చూడు. ఎంతమందిని తన జన్మ బయటికి రావడానికి, పాపుల కోసం ప్రాణం పెట్టుటకై ఆయన తన వంశంని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొదటి స్త్రీ పేరే తామారు. మొదటి స్త్రీ పేరు తామారు. తామారుని దేవుడు అంతగా తీపిగా మార్చినాడు. ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ తామారు ఆ సమయంలో ఏమే గొడ్రాలదానా, నీ భర్తను పెళ్లి చేసుకుంటానని నీ మొదటి భర్త చచ్చిపోయా,
ఏమో లేని మీ మామ నీ మీద జాలితో రెండో కొడుకునిస్తే నీ శనిద్రం కొద్దీ వాడు చచ్చిపోయినాడు అని అనిండరా ఎవరన్నా? ఎంత అవమానపరిచింటారో, ఎంత బాధ పెట్టుంటారో, ఎంత కించపరుచుంటారో. కానీ ఎన్నడూ కూడా అత్తగారు మామగారి ఇంటిని విడిచిపెట్టలా. మామయ్య ఏం చెబితే అది చేసింది కోడలు. ఎప్పుడు కూడా తప్పు దృష్టితో ఆమెను చూడలా. ఎప్పుడు కూడా ఆమె వైపు చెడు మోహము చూపుతో చూడలా. కానీ పరిస్థితులు దేవుడు అనుగుణంగా అన్ని మార్చేసి యూదాకు తామారుకు జతపరిచి కవల పిల్లను దేవుడు వారికి ఇచ్చాడు. ఏరుని పెళ్లి చేసుకుంది, కానీ ఏరు నుంచి దేవుడు రాలా. ఓనానుని పెళ్లి చేసుకుంది, ఓనాను నుంచి యేసుక్రీస్తు రాలా. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ తన శేలాను గురించి అడగడానికి పోయింది ఆడికి. కొంతమంది అంటారు అసలు ఆమెకి ఏమవసరం, విధవరాలు డ్రెస్సు తీసేసి తనంతా చీరంతా ముసుగప్పుకొని ఆడికి పోయి కూర్చోవలసిన అవసరం ఏముంది అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏదైనా ఒక అన్యాయం జరిగిందనుకో, నువ్వేం చేస్తావు? ఎదురు చూసి నేను వాని కడిగి మారేస్తే అయిపోద్దు అంటావా? అనవా? నా సమస్య నేను చెప్పుకుంటా నేను కడిగి మారేస్తా అని ఆ స్థితిలో కూర్చొని ఉంది ఆడామ. పాపం చేయనికి కూర్చొని లేదు, పాపం చేయనికి వేస్ట్ చేయక అక్కడ కూర్చొని లేదు. మా మామయ్య వస్తున్నాడంట, అడుగుదాము, శేల నాకు ఇచ్చి పెళ్లి చేస్తాన్నావు కదా మామయ్య అని అడుగుదాము అని కూర్చొని ఉంది. కానీ యూదా ఆమె సౌందర్యము, ఆమె బాహువునిమంతా చూసి, బయట ఆకారం అంతా చూసి ఆమెతో నువ్వు నాతో వస్తావా అనడము, ఆమెకు కర్ర ఈ ముద్ర అన్నీ ఇవ్వడము, ఇదంతా జరిగి లాస్ట్కి యూదా కూడా ఏమో నాకంటే నీతిమంతురాలు అని అంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, శ్రద్ధగా వినండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు. తామారు గురించి మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. తామ ఎంతో దీనురాలు, మామయ్యకి లోబడింది, తల్లిదండ్రులకు లోబడింది. నువ్వు అమ్మగారింటికి పో అంటేనే ఒక్క మాట ఎదురు చెప్పకుండా పోయింది. మామయ్య ఏమో వదిలించుకోవాలనుకున్నాడు, కానీ లాస్ట్కి దేవుడు మళ్ళా మామయ్యతోనే సంసారం చేసేట్టు దేవుడు చేశాడు. ఒకవేళ అది ఈ కాలంలో తప్పై ఉండొచ్చు, ఆజ్ఞలు వచ్చాయి కాబట్టి, కానీ ఆ కాలంలో అది కరెక్టే. దేవుడు చెప్పినట్టే యూదా చేశాడు. మరిది ధర్మము చేయవలెనని వాక్యంలో ఉంది. ఇందున మనం చదివినట్టుగా 38వ అధ్యాయం మొత్తం దేవుడు రాసిందే కదా ఈ బైబిల్. మనుషులు రాశారు, ఎవరైనా రాయలా. అంటే అప్పటికి ఆజ్ఞలు రాలా. చరిత్ర ఏం చెప్తుంది అంటే 400 సంవత్సరాల క్రితము ఈ కథ జరిగినట్టు చెప్తుంది. కాబట్టి తామారు గురించి ఎవరు కూడా తప్పుగా అనుకోవడానికి వీలు లేదు. తామారు ఎంతో నీతిమంతురాలు, తన కుటుంబాన్ని దేవుని కోసం సమర్పించుకుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు బయటికి వచ్చాడంటే మొదటి స్త్రీ పేరేం పేరు? తామారే. ఒకవేళ తామారు లేకపోయి ఉంటే అసలు వంశమే లేదు. దావీదు వచ్చేటోడు కాదు, దావీదు నుంచి యేసయ్య వచ్చేటోడు కాదు. అందుకే దేవునికి ఒక పేరుంది, యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. యూదా గోత్రపు కొదమ సింహం ఆయన. అసలు ఈ యూదా గోత్రపు కొదమ సింహం ఎక్కడి నుంచి వచ్చాడంటే యూదాలో నుంచే. హల్లెలూయా. ఇది దేవుడి మహత్యం. నేను ఒకటే మాట చెప్తాను, ఈమె పేరు తామారై ఉండొచ్చు, కానీ నేనేమనుకుంటానంటే తారుమారు, అంతే కదా. ఈమె తారుమారు అయిపోయింది జీవితమే. ఈమె జీవితము ఏదో ఊహించుకునింది, కానీ దేవుడు అన్నీ మలుపులే. ఏదోలే కొడుకు మొదటి వంత బాగుంటుందిలే సంసారం అంటే దేవుడు చంపేశా, రెండో వంతన బాగుంటుందంటే దేవుడే చంపేశా. సరేలేని అమ్మగారింటికి పోతే ఆడ బంధువులు స్నేహితులు అందరూ అవమానపరిచా. సరేలే ఉండ మా మామయ్యని అడిగి పారేద్దాం అనుకుంటే మామయ్య ఏమో ఈమెతో తప్పు చేశా. లాస్ట్కి మామయ్య తప్పు చేసిన దానికి ఈమె గర్భవతి అయ్యా. ఎన్ని సమస్యలు చూడు ఈమెకి వరుసగా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దారుల నుంచి వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయంటే, ఈరోజు నీకు కష్టం ఉందంటే, ఈరోజు నీకు వేదన ఉందంటే దేవుడు నిన్ను తీపిగా మార్చడానికే. హల్లెలూయా. ఎట్లా మార్చడానికి? తీపిగా మార్చడానికి. తామారు జీవితం మధురంగా లేదు. తామారు ఎంతగానో దీనురాలై తగ్గించుకొని తన దేవుడు చెప్పినట్టుగా వినింది. తామారు కవల పిల్లలను కనింది. పెరాసు ద్వారా దేవుడు బయటకు వచ్చాడు. ఈరోజు మీరు కూడా
చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, చాలా రకాలుగా శ్రమలు పడుతూ ఉండొచ్చు. దేవుడు నాకేమి చేయట్లేదే అనుకోవద్దు. దేవుడు నీ కోసం అన్నీ ఏర్పాటు చేసి పెడతాడు. ఇప్పుడు వాక్యంలో ఒక మాట ఉంది, తల్లి గర్భములో రూపించబడక మునుపే నీ మీద దేవునికి ఏముందంట? ఒక ప్రణాళిక ఉందంట. బాగా వినాలో, తల్లి గర్భములో రూపించబడక మునుపే నీ మీద ఏముందంట? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి తెలుసు నువ్వు ఏమవుతావో. నువ్వు అడుక్కునేవానవుతావా, ధనవంతునివైతావా, దేవునికి ముందే తెలుసు. నీ బతుకు ఎలాంటిదో, నువ్వు సత్యం అనుసరించి జీవిస్తావా, పాపం అనుసరించి జీవిస్తావా అని దేవునికి ముందే తెలుసు. తామారు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. కష్టం వచ్చినా వెనకడుగు వేయలా. నేను యూదా గోత్రము ద్వారానే గర్భఫలం నాకు కావాలా అని ఆశపడింది. హల్లెలూయా. వేరే వాంతో వేరే వంశంతో పోవాలని ఆశపడలా ఈమె. ఎవరితో ఆశపడింది? గర్భఫలం. యూదా గోత్రముతోనే నాకు గర్భఫలం రావాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు నీవు కూడా నీకు ఏదైనా మేలు రావాలంటే యేసయ్య మీదేనా అనుకో. యేసయ్య ద్వారానే నీకు మేలులు వస్తాయి. ఏ దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయన. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఇది చదివేటప్పుడు. అసలు యూదా ఈ గొర్రెబొచ్చు అమ్ముకోనికి ఆ రోజు ఎందుకు పోవాలా? ఆ గొర్రెబొచ్చుని కత్తిరించినాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈమె కానొచ్చింది. ఒకవేళ ఆ రోజు గొర్రెబొచ్చు ప్రోగ్రాం లేకపోయినంటే తామారు కానొచ్చేది కాదు. అంటే ఎన్ని రకాలుగా దేవుడు, మనం అనుకుంటాం ఇదంతా డబ్బుతో నేను ఆడిస్తున్నా, ఇది నా కులముతో ఆడిస్తున్నా, ఇది నా బలముతో ఆడిస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ మనమందరం ఎవరి ఆట బొమ్మలం? దేవుని ఆట బొమ్మలం. హల్లెలూయా. మన చేతులంటూ ఏది లేదు. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు నిన్ను ఎప్పుడు తామారులాగా మార్చాలో, ఎప్పుడు నీ జీవితాన్ని మధురముగా మార్చాలో, ఎప్పుడు నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో దేవునికి సమస్తము తెలుసు. తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ప్రభు కోసం కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉంటే ప్రభు నీ జీవితాన్ని కూడా తామారు వల్లే మారుస్తాడు. మారుస్తాడా? మార్చలేడా? మారుస్తాడు. తామారు ఒకవేళ ఏంది నా భర్త చచ్చిపోయా, నా రెండో భర్త చచ్చిపోయిన, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందా? చచ్చిపోలే. చచ్చిపోయిందా ఏమన్నా తామారు? చచ్చిపోలే. ఎదురు చూసింది, చూద్దాం దేవుడు ఇస్తాడేమో, దేవుడు మేలు చేస్తాడేమో, నా జీవితాన్ని మధురంగా మారుస్తాడేమో అని ఎదురు చూసింది. చూసి 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 లాస్ట్కి కవల పిల్లలు పుట్టినారు. హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు ఆమె ఏమనుకున్నదంటే, నాకు యూదా గోత్రం నుంచి ఒక్కడు పుట్టినా చాలే అనుకోని ఉంటుంది. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చినాడు? ఇద్దరిని ఇచ్చినాడు. ఇద్దరు కూడా మళ్ళీ వేరు వేరు కాదు, కవల పిల్లలు. మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? కడుపులోనే పోటీ, నేను ముందు పోతా. లాస్ట్కి పెరాసు బయటికి రావడము, పెరాసు వంశంలో నుంచి దేవుడు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు, మీరు చెప్పండి. మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? తామారు గురించి. తామారు గురించి బైబిల్ ఎన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు. తామారు అంటే అర్థం ఏంది? ఖర్జూరపు చెట్టు. తామారు ఎవరి కోడలు? యూదా కోడలు. యూదా దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేశాడు? కనానీయుల స్త్రీని షూయేను పెళ్లి చేసుకున్నాడు. యూదా ఏ వంశానికి చెందినవాడు? ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు. దేవుని ఆజ్ఞ మీరాడు. మొదటి తప్పు చేసి యూదా అదే, దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత యూదాకి షూయేకు ఎంతమంది కొడుకులు పుట్టినారు? 3. ఒకని పేరు ఏరు, రెండవ వాని పేరు ఓనాను, మూడవ వాని పేరు షెలా. తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు తామారును ఎవరికిచ్చి పెళ్లి చేసినాడు? ఏరుకి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఏరు ఎవరి దృష్టికి చెడ్డవాడైనాడు? దేవుని దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు ఏరుని ఏం చేసినాడు? చంపేసినాడు. అప్పుడు తామారు ఏమైంది? విధవరాలైంది. విధవరాలైనప్పుడు మామయ్య ఏం చేసినాడు? మళ్ళా తన రెండో కొడుకు అయినటువంటి ఎవరు? రెండో కొడుకు పేరు ఓనానునిచ్చి ఏమన్నాడు? ఒరే, మర్ది ధర్మము చెయ్యి,
మీ అన్నకు సంతానము లేదు, నువ్వన్నా పోయి మీ అన్న సంతానము నీవు పుట్టించి అభివృద్ధి చేయి. వీడు ఆ మాట విన్నాడా? వినలా. వ్యతిరేకంగా ఏమన్నాడు? 9వ వచనం, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రెతెస్సును నేలన విడిచాడంట. ఓనాను ఆమెతో సంసారం చేయడానికి పోయినాడు, కానీ రెతెస్సును నేల మీద వదిలేసినాడు. ఆమె గర్భవతి కాకుండా పోయింది. దేవుడి దృష్టికి అది చెడ్డదైనందున రెండవ వాని యోనాను కూడా దేవుడు ఏం చేసినాడు? చంపేసినాడు. ఇంకా లాస్ట్కి యూదాకు భయం వచ్చింది. ఓయమ్మ, 2 కొడుకులు చచ్చిపోయాని, ఉండేది ఒక్కగానొక కొడుకు, వీని ఆడ చంపేస్తాడు దేవుడు అని భయపడి తెలివిగా ఏమని చెప్పినాడు తామారుతో? నా 3వ కొడుకు పెద్దవాడైనాక నీకిచ్చి పెళ్లి చేస్తాను, అంతవరకు నువ్వు ఎక్కడుండు అన్నాడు? మీ తండ్రి గారి ఇంటికి పోయి ఉండు అన్నాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత యూదా భార్య ఏమైంది? చనిపోయింది. ఆ బాధనంతా యూదా మర్చిపోయి ఒక రోజున తన గొర్రెను బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతునకు పోయి తిరిగి వచ్చేటప్పుడు ఆ విషయము కోడలకు తెలిసింది. కోడలు తన విధవరాని డ్రెస్ అంతా తీసేసి మొత్తం ఆ ముసుగు అంతా వేసేసుకొని శరీరం అంతా కప్పుకొని ఒక ద్వారము దగ్గర పనాయుము అనే ద్వారము దగ్గర కూర్చొని ఉంది. తిమ్నాతు నుంచి యూదా ఇంటికి పోయేటప్పుడు ఆమెను చూసి ఆమెతో నువ్వు వస్తావా అని అన్నప్పుడు నేను వస్తాను, వస్తే నాకేమిస్తావు అన్నప్పుడు నేను నా మందలో నుంచి ఏమిస్తా అన్నాడు? మేకపిల్లని ఇస్తా అన్నాడు. మేకపిల్లని ఇస్తా అన్నప్పుడు అప్పుడు ఆమె ఏమనింది? సరేలే అనిందా? ఏమనింది? నువ్వు మేకపిల్లని ఇచ్చినప్పుడులే ముందు నాకు నీ మెడలో ఉండే ఆ ముద్ర, దానికి ఉండే దారము, నీ చేతి కర్ర ఈడ కొదవ పెట్టి పో అనింది. సరే అని అన్నాడు. కొదవ పెట్టినాడు, పని చూసుకున్నాడు, పోయినాడు. పోగానే కొద్ది రోజుల తర్వాత మేకపిల్లని ఇచ్చి పంపించినాడు. ఎవరితో? హీరానుతో. హీరాను ఆ మేకపిల్లను పట్టుకొని మొత్తం తిరిగినాడు. మొత్తం తిరిగితే ఆమె లేదు. అప్పుడు అక్కడిక్కడ వాళ్ళని అడిగినాడు, ఏవండి ఇక్కడ ఒక వేశ్య ఉండాలి కదా, ఆమె లేదే అంటే, ఒరే నీ తలకాయ, అసలు ఇక్కడ వేశ్యలు ఎవరు ఉండరు, ఇది వేశ్యలు ఉండే స్థలం కాదు అని చెప్తే అప్పుడు ఈ మేకపిల్లను మళ్ళీ ఎక్కడికి తీసుకొని పోతాడు? యూదా కాడికి తీసుకొని పోతాడు. యూదాతో పోయి ఏమని చెప్తాడు? అక్కడ ఈ వేశ్యలు ఎవరు లేరు, నేను ఎవరో అపహాసం చేసినారు, సర్లే పోతే పోనీలే అని గమ్మునాడికి వదిలేస్తారు. ఒక 3 నెలల తర్వాత తామారు ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆ విషయాన్ని యూదాకు తెలిసింది. యూదా తామారుని ఏం చేసినాడు? పిలిపించి ఆమెను నేను కాల్చివేస్తా అన్నాడు కదా. ఏమన్నాడు? ఆమెను కాల్చివేస్తా అన్నాడు. అప్పుడు తామారు ఏం పని చేసింది? ఆ కర్రము, ఆ ముద్ర, దారము, ఈ 3 ఎవరిటివో వాళ్ళే నా గర్భానికి కారణం అని చెప్పింది. అప్పుడు యూదా వాటిని చూసి గుర్తుపట్టి ఏమన్నాడు? నేను షేలాను నీకిచ్చి వివాహం చేయలేదు, నీవు నాకంటే నీతిమంతురాలు అని ఎక్కడన్నాడు? అందరి మధ్యలో అన్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె ప్రసవానికి యూదా కూడా సహాయం చేసినాడు. ఒక విషయం అడుగుతా, యూదా ఆమెతో సంసారం చేస్తానే వచ్చినాడా? భార్యలాగా తీసుకున్నాడా? తీసుకోలే. తెలిసో తెలియక తప్పు అయిపోయింది కాబట్టి ప్రేమిస్తూ కోడల్లాగానే చూసినాడు. ఆమెతో ఎప్పుడు ఇంకా సంసారము చేయలే. కానీ ప్రసవ వేదనలో బాగా సహాయం చేశాడు. ఆమె పాత్ర కూడా పోషిస్తూ వచ్చాడు. తర్వాత ఏమైందంటే ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టినారుగా? 2 పుట్టినారు. ఎవరు 2? పెరాసు, జెరాహు. వీళ్ళిద్దరు కడుపులో పోటీ పడుతూ ఉన్నారు. ముందు బయటికి చెయ్యి పెట్టింది ఎవరు? జెరాహు. చెయ్యి బయటికి పెట్టినాడు. జెరాహు చెయ్యి బయటికి పెడితే వాళ్ళు చేతికి ఒక దారం కట్టినారు.
చేయికి దారం కట్టగానే ఈడు లోపల ఉండే పెరాస్ ఏం చేశాడంటే, ముందు నేను బయటికి పోతా అని చెప్పి వాని చేయిని లోపల లాగి వీడు బయట పడినాడు. వీడు బయటపడగానే వానికి పెరాసు అని పేరు పెట్టాడు. తర్వాత జరాహు పుట్టినాడు. వారిద్దరి ఎవరి సంతానం ఇప్పుడు? యూదా మరియు తామారు సంతానం. తామారుకి ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు. ఎవరి ద్వారా పుట్టినారు వీళ్ళిద్దరు? యూదా ద్వారా పుట్టినారు. పెరాసు నుంచి ఎవరు ఈ లోకానికి వచ్చినారు? పెరాసు నుంచి యేసుక్రీస్తు ప్రభు బయటికి వచ్చినాడు. అంటే యేసు ప్రభు పుట్టడానికంటే ముందు ఇంత కథ దేవుడు నడిపించాడు. పెరాసు వంశంలో నుంచి యేసు ప్రభు బయటకు వచ్చాడు. లాస్ట్కి ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేసి ఖర్జూరపు తీయ స్వభావాన్ని ఆమెకు దేవుడు ఇచ్చినాడు. పిల్లలు లేరన్నారు, గొడ్రాలు అన్నారు, పనికిమాండనం అన్నారు. నీకు పెళ్ళైన మొగులందరూ చచ్చిపోయినా అందరూ అరిచే ఉంటారు, తిట్టింటారు, గొడవ చేసి తింటారు, ఎంతో అవమానాలు పడింది. జీవితం అంతా మలుపులుగా మారిపోయింది. కానీ లాస్ట్కి ఏమో తన జీవితాన్ని దేవుడు మార్చాడా, మార్చలేదా? మార్చాడు. బైబిల్లో దేవుడు నీతిమంతుల పేర్లే రాయిలా, పాపాత్ముల పేర్లు కూడా దేవుడు రాసినాడు. ఇప్పుడు ఈమె ఒకవేళ ఇప్పుడుండే చట్టం ప్రకారము ఈమె తప్పుడుదై ఉండొచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం ఆమె యూదా ఏమన్నాడు? ఆమెని నీతిమంతురాలు అన్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఇప్పుడు అదే రీతిగా జరిగితే ఏమంటారంటే వేశ్య అని అంటారు. కానీ ఆ కాలంలో మాత్రం దేవుడు ఆమెని నీతిమంతురాలుగా ఎంచినాడు. అదే నేను చెబుతున్నాను, మానవుని దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి వేరుగా ఉంటుంది. మానవుని పనులు వేరుగా ఉంటాయి, దేవుని పనులు ఊహకందని కార్యాలుగా ఉంటాయి. మానవుడు చెత్త పనులు చేస్తాడు, దేవుడు ఉన్నతమైన పనులు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనటువంటి ఈ లోకంలో ఏది లేదు. ఆయన కష్టాలు నీకు వచ్చాయంటే కష్టాల నుంచి ఆయన నిన్ను మధురమైన దారిలోకి నిన్ను నడిపిస్తున్నాడని అర్థం. కాబట్టి కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, బాధపడద్దు, దిగులు పడద్దు. నీ జీవితం కూడా దేవుడు తామారు వలె మార్చునుగాక. ఆమేన్.